ఫ్లైట్‌లో కూర్చొని ఇంత భయపడతానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు గైస్. సో, ఇది టర్కీలో ఫైనల్ డే. మా ఫ్లైట్ ఈవినింగ్ షెడ్యూల్ అయింది. అరౌండ్ 6 ఆర్ 7 సో, ఈ డే ఏం ప్లాన్ చేయలేదు. చెక్ ఇన్, బోర్డింగ్ అన్నీ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఒక 20, 30 మినిట్స్‌కి ఫ్లైట్ మొత్తం ఫాగ్‌తో నిండిపోయిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టు. దీన్ని చూసి అందరం చాలా పానిక్ అయ్యాం గైస్. నేను కూడా. ఎందుకంటే రీసెంట్‌గా జరుగుతున్న ఫ్లైట్ క్రాషెస్ అండ్ ఇన్సిడెంట్స్ వల్ల చాలా మంది ఎంతో సఫర్ అవుతున్నారు. కానీ చాలా సేపటి వరకు క్రూ నుంచి కానీ, పైలట్ నుంచి కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఏం జరుగుతుంది? ఏంటి అని. సో, ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఇచ్చారనమాట cabin క్రూ. ఇది బయట అట్మాస్ఫియర్ వల్ల, లోపల టెంపరేచర్ వల్ల బ్యాలెన్స్ అవ్వడానికి అట్లా జరుగుతుంది అని. అండ్ అప్పుడు రిలాక్స్ అయ్యాం. సో, ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఇట్లా అన్‌యూజువల్‌గా ఏమన్నా చూస్తుంటే మీరు వెంటనే మీకు రైట్ ఉంది cabin క్రూని అడగడానికి. సో, అడిగి తెలుసుకోండి. అండ్ విండోస్ కూడా ఓపెన్ చేసి చూడడానికి ట్రై చేయండి. బయట ఏం జరుగుతుంది. ఎనీహౌ నేనైతే సేఫ్‌గానే రీచ్ అయ్యాను. అంతే ఇంక ఈ వీడియో. బై బై.